ఇవన్నీ ప్రెస్ చేసినట్టు ఇవన్నీ ప్రెస్ చేసినట్లా నమస్తే, వెల్కమ్ టు పృథ్వీ టీవీ. నేను మీ ఓంకార్. మనం ప్రస్తుతానికి జనగాం జిల్లాలోని వెటనరీ హాస్పిటల్లో ఉన్నాము. అందులో మన ముందు డాక్టర్ గారు ఉన్నారు. సార్ పేరు దేవేందర్ గారు మన ముందు ఉన్నారు. ఒకసారి డాగ్స్ గురించి ఏ విధంగా ఇట్లా ఈ ఎండాకాలంలో ఏమేమి వాడితే బాగుంటుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, ఇప్పుడు ఈ డాగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మన బయట పెరిగే డాగ్స్ కంటే ఇప్పుడు ఇళ్ళలో చాలామంది ఇప్పుడు పిల్లల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నది డాగ్స్ ఇప్పుడు కుక్కల్ని చూసుకుంటున్నారు. ల్యాబ్ బ్రీడు ఇవి కొన్ని ఇళ్ళలోనే పెంచుకుంటున్నారు సాధారణంగా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లల కంటే ఎక్కువగా వాటి మీద ప్రేమ చూపిస్తున్నారు. అవి ఏమైనా ఇబ్బంది అయినా కూడా వాటికి ఇబ్బంది అయినా కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫ్యామిలీ కానీ టోటల్ ఎవరైనా సరే తట్టుకోలేకపోతున్నారు. దీని గురించి వాళ్ళకు మీ సజెషన్ ఏమి ఇస్తారు? పృథ్వీ టీవీ వారికి నా యొక్క నమస్మాంజలు. నేను డాక్టర్ ఎం దేవేందర్, సహాయ సంచాలకులను, ప్రాంతీయ పశు వైద్యశాల జనగాంలో పనిచేస్తున్నాను. సో వేసవి కాలంలో ఇప్పుడు మనకు దాదాపు టెంపరేచర్ 48 దాకా ఉంటుంది. కాబట్టి ఈ జనగాం ప్రాంతంలో మన అంటే అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీల్లో దాదాపు చాలా బ్రీడ్స్ ఉన్నాయి. చూచు, ల్యాబ్రడార్, తర్వాత ర్యాట్ వీలరు, డోబర్మెన్, పొమరేనియన్, రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. ఇవి మన మనుషుల శరీరం ఆరోగ్యం ఎట్లా ఉంటుందో వాటికంటే కూడా చాలా సున్నితంగా ఉంటాయి. సో మనకు ఎండలో పోతే వడదెబ్బలాగా సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ మనకి ఎట్లా వస్తే మనం ఏ విధంగా అయితే మనం ప్రత్యామ్నాయంగా ముందు జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకుంటామో అదేవిధంగా ఈ కుక్కలకు కూడా మనం ముందు జాగ్రత్తగా పెట్ ఓనర్స్ అందరూ కూడా దయచేసి అబ్జర్వ్ చేసి వాటికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే వాటికి పరిశుభ్రమైన ఆహారము, తర్వాత మంచి నీళ్ళు, తర్వాత ఏంటంటే ఒక రోజుకి దాదాపు అది ఒక 1/2 లీటర్ నుంచి ఒక బ్రీడ్ని బట్టి దాని వెయిట్ని బట్టి అవి నీళ్లు తీసుకుంటూ ఉంటాయి. సో డీహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. ఇంట్లో ఉన్నా కానీ మనం ఏ విధంగా అయితే కూల్ వాటర్ తాగుతున్నామో వాటికి కూడా మనం వాటరు ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఎటన్నా మనం ఊరికి వెళ్ళినప్పుడు కూడా మన పక్క వాళ్ళకి చెప్పి చెట్టు కింద ఉంచేసి చక్కగా దాని ఫ్యాన్ గాలి ఆడేటట్టు చూడాలి. ఎండలో పోతే ఏంటంటే అది నాలుకలు బయట పెట్టి ప్యాంటింగ్ అంటాం. అంటే ఆ టెంపరేచర్ను మెయింటైన్ చేసుకోవడానికి, ఆ ఎండ తాకిటిని పట్టుకోవడానికి నాలుక బయటికి పెట్టేసి ఎగపోస్తూ ఉంటాయి. సో దాంతో ఏమవుతుందంటే మనకు వాటి శరీరంలో ఉన్న వేడి ఉష్ణోగ్రత అంతా కూడా బయటికి వెళ్ళిపోచడానికి నాలుకతోని బయటకు అంటూ ఉంటాయి. మనం ఏం చేయాలి, మనలాగానే ఫ్యాన్ కింద కానీ ఇంట్లో కానీ లేదంటే కూలర్, మెయిన్ ఏంటంటే ఈ కాస్ట్లీ బ్రీడ్స్ ఉన్నాయి, చాలా సెన్సిటివ్ ఉంటాయి. ఆ కూలర్ వేసేసుకొని మనం ఏ విధంగా ఉంటున్నామో ఒక మూలకు మనము మామూలుగా కార్పెట్ వేసేసుకొని దాని మూలకు ఉంచితే అది కూడా మనతో ఒక భాగస్వామి లాగా ఉండి మనం, ఎందుకంటే అన్ని విధాలా మనల్ని కాపాడుతుంది కాబట్టి దాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఎప్పుడైనా మనము ఊర్లో కానీ, ఎందుకంటే సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం దూర ప్రాంతాల్లో పోయినప్పుడు మన పక్క వాళ్ళకి కానీ లేకుంటే మన అటెండెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ పని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి చెప్పి కేర్ఫుల్గా చూసుకోమని చెప్పాలి ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కువ శాతం వాటర్ ఇవ్వాలా. తర్వాత వాటికి ఫుడ్ కూడా ఏంటంటే చికెన్, మటన్ కొంచెం చాలా తక్కువ చేయాలి, వీక్లీ వన్స్ అట్లా కొంచెము. ఎందుకంటే దాంట్లో స్పైసీ, ఉప్పు, కారం అది వేయదు. తర్వాత దానికి ముఖ్యంగా ఏంటంటే మనకు జావ పదార్థాలు, సెమీ సాలిడ్ అట్లాంటివి వేయాలి. ఒక్కొక్కసారి డీహైడ్రేషన్ అయినటువంటి తక్షణమే మన దగ్గరలో ఉన్న పశు వైద్యుల దగ్గర తీసుకుపోయి ఇమ్మీడియట్గా గ్లూకోజ్ నీళ్ళు, ఎందుకంటే అది డీహైడ్రేషన్ అయిపోయి కోమాలకి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీ ఇమ్మీడియట్గా ఎప్పుడైతే మనం తక్షణమే కొంచెం ఏమైనా కాగానే మీరు ఊరికి వెళ్ళినా కానీ మన పక్క వాళ్ళకి చెప్పేసి మనం, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళిపోయి ఇమ్మీడియట్గా గ్లూకోజ్ డ్రిప్ ఎక్కియాలి. సో దాంతో ఏమైందంటే బ్లడ్ వాల్యూమ్ ఎప్పుడైతే రక్తంలో నీటి శాతం తక్కువైతే డీహైడ్రేషన్ అయిపోయి కోమాలో పోతాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఫ్లూయిడ్ థెరపీ, ఐవి
ఐవి ఎక్కియగానే ఎందుకంటే మనం 10 to 20%, 30% మనం ఎక్కియాలి. ఒకేసారి ఎక్కించిన షాక్కి గురి చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిప్ ఎక్కియాలా, తర్వాత ఏదైనా యాంటీబయాటిక్. టెంపరేచర్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే మెదడులో ఉన్న సెరిబెల్లం అనే ప్రాంతము బాగా దెబ్బతిని మనకు ఆ టెంపరేచర్ తట్టుకునే శక్తి ఉండకుండా అది మొత్తం బాగా డిహైడ్రేషన్ అయితే అడ్డం పడిపోతుంది. సో దానికి డ్రిప్ ఎక్కియాలా. రెండోది మనకు సపోర్టివ్ న్యూరోటానిక్స్ కానీ బి కాంప్లెక్స్ కానీ ఇంజెక్షన్లు ఇవ్వాలా. తర్వాత బి కాంప్లెక్స్ టానిక్స్ ఇవ్వాలి. తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వేసినాక కొంచెం డ్రిప్ ఎక్కించినాక ఆటోమేటిక్గా సబ్సైడ్ అయ్యి నార్మల్ స్టేజ్కి వచ్చి కూర్చున్నాక ఇంటికి వెళ్ళినాక మనం ఏంటిది మజ్జిగ ఎప్పుడు ఇచ్చినా కానీ ఎక్కువ శాతం మనం లిక్విడ్ డైట్, సెమీ సాలిడ్ లిక్విడ్ డైట్ మజ్జిగ ఒకటి కలిపేసి అన్నంలో కానీ ద్రావ పదార్థంలో కానీ దాంట్లో వేసేసుకొని దానికి స్లోగా తినదు కాబట్టి మనం ఏం చేయాలి, సిరెన్స్తో లాగి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒకసారి 20-30 ml 40 ml గ్లూకోజ్ నీళ్లు, కొబ్బరి బొండం నీళ్లు, తర్వాత ఎలక్ట్రాల్ మోషన్స్ ఉంటే ఎలక్ట్రాల్ పౌడర్ అలా డైల్యూట్ చేసుకొని సిరెన్స్తో తాపించినట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మామూలుగా మంచిగా అయిపోయి తోక ఇట్లా ఊపుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. అప్పుడు అరుస్తే ఏంటి నాకు ఆకలేస్తుంది, నాకు ఏమైనా పెట్టు అని అర్థం. సో ఇంటికి వెళ్ళినాక మనం మజ్జిగలో కలిపి కొంచెం అన్నం లాంటిది పెట్టేసుకొని సబ్స్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ మనకు సేమ్ అట్లనే ఉంటే ఎప్పుడు ఇచ్చినా కానీ మజ్జిగతో పెడితే చల్ల అన్నంతో మిగిలి పెట్టాలి. ఎక్కువ శాతం కారము అవి ఏదో 2-3 రోజులు అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా రీకూప్ అవుతుంది. సో మన డాగ్ అట్లా అయినప్పుడు పక్క వాళ్ళకు కూడా చెప్పాలి ఒక్కోసారి, ఎందుకంటే ఈ ఎండ వేడి ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచరు ఈ సెరిబెల్లం తట్టుకోక ఒక్కోసారి కొలాప్స్ అయ్యే కండిషన్లో ఉంటుంది. కాబట్టి ఈ జంతువు ప్రేమికులు, జంతువును పోషించేటోళ్ళు అందరూ కూడా, మన పెట్ ఓనర్స్ అందరూ కూడా దయచేసి ఎటువంటి కొంచెం జరిగినా కానీ తక్షణమే మన పశు వైద్య అధికారులను కలిసి తక్షణమే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.